మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తీవ్రమైన గాయాలతో స్పృహలేని స్థితిలో పడి ఉన్నాడంటే అతని అడవిలోకి ఒంటరిగా వచ్చినట్ట, అతనితో పాటు ఇంకెవరైనా ఉన్నట్ట? స్పృహలోకొచ్చిందా? ఈ పేషెంట్ కోసం ఎవరూ రాలేదు నర్సమ్మా. 2 రోజులైంది. ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. దిక్కు మొక్కు లేని ఈమె ఎవరో ఏంటో. శాస్త్రి, ఇంకా స్పృహలోకి రాలేదే? రహీం, తొందరపడితే ఎలా? మందు వేశాక పని చేయాలి కదా. అబ్బే, ఆరాటం. మన రహీం బాయ్కి స్విచ్ చేయగానే బల్లు వెలిగినట్టు అన్నీ గబగబా జరిగిపోవాలి. జాన్, నన్ను అంటావు గాని నీకు మాత్రం తను లేవాలని, ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవాలని నీకు మాత్రం లేదా? ఎందుకుండదు? మన జాన్ మాట కొంచెం కటువైనా మనసు మాత్రం మంచిదని మనకి తెలీదు. ఏంటి శాస్త్రి, వెనపోస్తున్నావా? తప్పుతుందా? కారణం ఏదైనా మీరిద్దరూ గొడవ పట్టం, తిట్లు తింటూనే మధ్యలోని సంతి కుదర్చడం చిన్నప్పటి నుంచి మామూలే కదా. అదిగో స్పృహొచ్చింది. యా అల్లా, నెమ్మదిగా నెమ్మదిగా కళ్ళు తెరువు బేటా. ఏం పర్వాలేదు, నీకేమీ కాలేదు. ఎవరు నువ్వు? నీ పేరేంటి? నేను నిన్నే అడిగేది. ఎక్కడి నుంచి వచ్చావు? జాన్, నువ్వలా బెదరు కొట్టకు. బోల బేటా, నీ పేరేంటి? పేరు ఏమో. ఛ, పేరు అడిగితే ఏమో అంటాడేంటి? బాబు, నువ్వు అడవిలోకి ఎందుకొచ్చావు? నేనా? ఏ అడవిలోకి? మెంటల్గాడే ఏంటి? రేయ్, నువ్వు వివరాలు చెప్తే నిన్ను మీ ఇంటికి పంపిస్తాం. జాన్, నువ్వాగు. కంగారు పడకు బేటా. ఇప్పుడు నీకు ఎలా ఉంది? ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. తలంతా ముద్దుబారిపోయినట్టుంది. కర్మ. చూడు బాబు, నీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా వాళ్ళు ఏమో. నీ పేరు ఊరు కూడా నీకు తెలీదా? మీరెవరు? నేనిక్కడికి ఎలా వచ్చాను? ఇదిగో ఈ మానవత్వం పరిమళించే మంచి మనసు గారు ఒళ్ళంతా గాయాలతో నువ్వు అడవిలో పడుంటే
కాపాడి తీసుకొచ్చారు. నాకు ఈ దెబ్బలెలా తగిలాయి? సరిపోయింది. ఏం శాస్త్రి, టక్కున లేచి కూర్చుంటాడన్నావు? అతని తలకి బలమైన దెబ్బ తగలటం వల్ల ఏదీ గుర్తుకు రానట్టుంది. యా అల్లాహ్, మరిప్పుడు ఎలా శాస్త్రి? ప్రాణానికి ప్రమాదం లేకపోయినా తీవ్రమైన గాయాల వల్ల ఒక్కోసారి ఇలా మెదడు ముద్దుబారిపోవడం కొంతమందికి జరుగుతూ ఉంటుంది. ఏంటి జరిగేది? మీరుండండి. ఇదిగో, గుర్తు రావడం లేదంటే ఎలా చెప్పు? నీ పేరు, ఊరు, నీ వాళ్ళ వివరాలు అన్నీ మాకిప్పుడే తెలియాలి. చెప్పు. నేను నాకేది గుర్తు రావటం లేదు. ఏంటిది? పేషెంట్స్ ఉండే చోట ఎప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేయాలని నీకెన్నిసార్లు చెప్పాలి? పొద్దున్నే వార్డు మొత్తం క్లీన్ చేశాను. ఎవరో మళ్ళీ పడేసినట్టున్నారు. పడేస్తే క్లీన్ చెయ్యి, నీ డ్యూటీ అదే కదా. డాక్టర్ గారు రౌండ్స్కొచ్చేలోగా మొత్తం క్లీన్గా ఉండాలి. అలాగే మేడం. క్లీన్ క్లీన్ అంటూ చంపుకు తింటుంది రాక్షసి. లేడీ హిట్లరు తప్పుతుందా? ఇంకా నిలబడ్డావేం? వెళ్ళు. అలాగే మేడం. నాగరాజ్. అమ్మా, అమ్మా. చిచి, మళ్ళీ తాగొచ్చావా? లేదు నర్సమ్మా. నర్సమ్మా, ఇదేదో యాక్సిడెంట్ కేసులా ఉంది కదా? అది నాకు తెలీదా? నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? ఫస్ట్ ఎయిడ్ చేసి తలకు కట్టు కట్టినప్పుడే నేను చూశాను. తలకి గట్టి దెబ్బే తగిలిందే. అవును నర్సమ్మా, తలకి ఆ పక్కన. దూరంగా నిల్చో. తాగి డ్యూటీకి రావద్దని ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి ఉండదా నీకు? బొట్టు నర్సమ్మా, నేనివాళ తాగలేదు నర్సమ్మా. నిన్న రాత్రే ఓ 4 రౌండ్లు లాగించానంతే. అఘోరించావు గాని వెళ్ళు. హాస్పిటల్కి రాగానే డాక్టర్ గారు నీ తాగుబోతి మొహాన్ని చూశారంటే వెంటనే మెమో ఇస్తారు. జాగ్రత్త. ఈ రహీంను చూస్తుంటే కొరివితో తలగొక్కోవడం అన్న మాట గుర్తొస్తుంది. జాన్, అతనెవరో తెలియకముందే నీకెందుకంత చిరాకు? ఎందుకా? వాడు ఏదైనా నేరం చేసి పారిపోయొచ్చుంటే అప్పుడేం చేస్తాం? అందుకే ఎంతలో ఉండాల్సిన వాళ్ళు అంతలోనే ఉండాలి.
ఇప్పుడైనా తన గురించి ఏమైనా చెబుతాడేమో కనుక్కోండి. బేటా చాయ్ తాగుతావా? బేటా ఇందా. బేటా చాయ్ బాగుందా? ఎందుకు బాగుండదు? అల్లం బాగా దంచి కలిపి చేసుంటావు కదా, స్పెషల్ చాయ్. జాన్, నువ్వు ఆగు. బాబు, ఇప్పుడు ఎలా ఉంది? ఒళ్ళంతా నొప్పిగా ఉంది. ఆయుర్వేద మందులు వేశాను కదా, తగ్గిపోతుందిలే. మీరెవరు? ఒరేయ్, మా గురించి ఎందుకు, నీ గురించి చెప్పు. ఏ జాన్, బేటా మేం ముగ్గురం స్నేహితులం. నా పేరు రహీం, తను శాస్త్రి, వాడు జాన్. ముగ్గురం ఇక్కడే పుట్టి పెరిగాం. చెప్పు బాబు, నువ్వెక్కడి వాడివి? తెలీదు. కనీసం మీ వాళ్ళెవరో చెప్పు, నిన్ను వాళ్ళ దగ్గరికి చేరుస్తాము. నా వాళ్ళు ఏమో. అబ్బా, వీడు ఏది చెప్పలేడు. కనీసం వీడి దగ్గర ఫోన్ కూడా లేదు, ఎవరికైనా ఫోన్ చేద్దామంటే. తన గురించి ఒక్క ఆధారం కూడా లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, పోలీసులకు అప్పచెప్పేద్దాం. వద్దు బాయ్, గాయపడి తన గురించి ఏమీ చెప్పలేని వాడిని పోలీసులకి అప్పగించటం మంచిది కాదు బాయ్. అంటే ఏంటి, వీడిని మన నెత్తి మీద పెట్టుకుందామా? జాన్ బాయ్, నాకెందుకో ఈ బేటాను చూస్తే జాలేస్తుంది. ఒక్కసారి ఆలోచించు, ఇలాంటి పరిస్థితే మనకో మనవాడకో వస్తే ఎవరైనా ఏం చేయాలని ఆశిస్తాం? కనీసం సానుభూతైనా చూపించాలి అనుకుంటాం కదా. మరి అదే పని మనం చేయలేకపోతే ఎలాగా? చెప్తే వినవు కదా, నీ ఇష్టం. బాబు, మరొక్కసారి ప్రయత్నించు. నీకు నీ గురించి ఏదైనా గుర్తొస్తుందేమో. ఎవరిని? నేనెవరిని? నేను అబ్బా! ఇదిగోరా, ఈ నెల మన బోనస్ డబ్బు. పేషెంట్స్కి ఇవ్వాల్సిన పాలు, బ్రెడ్లని నేను చాటుగా అమ్మితే వచ్చిన లాభం. ఏంటి నాగరాజు, ఎప్పుడు ప్రతి నెల ఇంతేనా? నీకేమో ఎక్కువ, నాకేమో తక్కువ. ఒరే మల్లేసు, పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు వాళ్ళు నీ చేతిలో పెట్టే టిప్పులో నువ్వు నాకెంత ఇస్తున్నావురా? ఇంతేగా, మూసుకొని తీసుకో. మన మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే ఎవరూ పట్టుకోలేరు. నాగరాజ్ ఎక్కడా? అమ్మో, పద పద. పద పద. ఈ పేషెంట్ కోసం ఎవరైనా వచ్చారా?
రాలేదు డాక్టర్. 2 రోజులుగా సేమ్ కండిషన్. సివియర్ హెడ్ ఇంజ్యూర్. ప్రిస్క్రిప్షన్ ప్రకారమే మందులిస్తున్నారుగా? ఇస్తున్నాం డాక్టర్. హార్ట్ బీట్ కొంచెం వీక్గా ఉంది. బీపీ చెక్ చేశారా? ఎస్ డాక్టర్, బీపీ నార్మల్గానే ఉంది. ఐసీ. నాగరాజు, ఎస్ మేడం. ఈ పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చిన వాళ్ళెవరో కనుక్కున్నావా? అంటే మేడం, వాళ్ళని అడిగినా పేర్లు చెప్పలేదు, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. కొండదారిలో వస్తుంటే ఎక్కడో స్పృహ లేకుండా పడుంటే ఇక్కడికి తీసుకొచ్చామని మాత్రమే చెప్పారు. ఓకే, ఎవరు భయాలు వాళ్ళవి. ఏం చేస్తాం? డాక్టర్, మెడిసిన్స్ ఏమైనా మారుస్తారా? అవే కంటిన్యూ చేయమంటారా? ఈమెకి స్పృహ వచ్చే వరకు అదే ప్రిస్క్రిప్షన్ని కంటిన్యూ చేస్తే చాలు. ఓకే డాక్టర్. గోల్డ్. శాస్త్రి, తనను చూస్తే నీకేమనిపిస్తుంది? మసి అంటుకున్న మాణిక్యంలా ఉన్నాడు. మాణిక్యంలా కాదు, నా కంటికి మసిబొగ్గులా ఉన్నాడు. బేటా, ఒకసారి ఇలారా. నీ ఒంటి మీద బట్టలు బాగా దుమ్ము కొట్టుకుపోయి చిరిగిపోయి ఉన్నాయి. ఇదిగో ఈ బట్టలు వేసుకో, తీసుకో. అందరిజా. ఛాయలు, బట్టలు, ఇంకే కడుపు నిండా తిండి కూడా పెట్టు. బేటా, అలా వెళ్ళి బట్టలు మార్చుకో. శాస్త్రి, మన జాన్ తిట్టినా కూడా ఒక్కోసారి బాగా గుర్తు చేస్తాడు. నేనేం గుర్తు చేశానంట? పాపం, ఎప్పుడనగా తిన్నాడో ఏమో, భోజనం గురించి బానే గుర్తు చేశావు. కర్మ, నీకు అలా అర్థమైందా? శాస్త్రి, చక్కగా ఉన్నవరా అబ్బాయి? అవునవును, ఎలుగుబంటికి ఎనుగుతోలు కప్పినట్టున్నాడు. బేటా, ఆకలిస్తుందా? చాలా. అలా కూర్చో బేటా, కూర్చో. బేటా, ఇది తిను. ఆవురావురమని తింటున్నాడు. పాపం ఎంత ఆకలి మీద ఉన్నాడు. ఏది గుర్తు లేకపోయినా మింగడం మాత్రం గుర్తుంది బాగా. జాన్, కావాలనే ఎందుకు మాటలతో బాధ పెడతావు? ఏ దేవుడు చెప్పినా మనం బాగుండాలి,
మన తోటి వాళ్ళు కూడా బాగుండాలి అనే కదా కోరుకోవాలి. మనం మనుషులం, కష్టపడి పనిచేస్తే గాని పొట్టగడవని వాళ్ళం. తేరగా కూర్చోబెట్టి మేపడానికి నీ దగ్గర ఖజానా ఏం లేదు కదా. ఇక్కడే ఉండనిచ్చినందుకు కనీసం వాడికి ఏదైనా పని చెప్పు. రహీం, జాన్ చెప్పేది కూడా నిజమే. ఏదైనా పని చేస్తుంటేనే మెదడు చురుగ్గా ఉంటుంది. బేటా, ఆ ఎదురుగా ఉన్న కొట్లలో వాళ్ళకి ఛాయలిచ్చిరా. అలాగే. పాపం, ఎలాంటి కుటుంబంలో పుట్టాడో గాని ఇక్కడ మనం ఇలాంటి పని చేయిస్తున్నాం. ఏం పర్వాలేదు, తిండి బట్ట ఇచ్చి ఊరకే కూర్చోబెట్టాలా? జాన్, అప్పటినుంచి చూస్తున్నాను. తన మీద నీకెందుకంత కోపం? కోపం కాదు భాయ్, వాడి బ్యాక్గ్రౌండ్లో ఏవైనా బొక్కలుంటే మనకే ప్రాబ్లం. అందుకే అలా అన్నాను. అలా ఏం కాదు. ఒకవేళ అయితే ఇక మీరిద్దరూ ఆపుతారా? ఒక మనిషిని మనతో ఉండనివ్వాలి అనుకున్నాక కష్టమైనా నష్టమైనా భరించాలి, అంతే. ఛాయలు అందరికీ ఇచ్చావా బేటా? ఇచ్చాను. ఖాళీ గ్లాసులేవి? ఖాళీ గ్లాసులు. హే రహీం, ఛాయలు ఇవ్వమనే చెప్పావు, ఖాళీ గ్లాసులు తెమ్మని చెప్పలేదుగా. ఇవి వీడి తెలివితేటలు. పోనీలే, కొత్త కదా. బేటా, వెళ్ళి ఖాళీ గ్లాసులు తీసుకురా. తెస్తాను. ఏ ఇలాంటి తిక్కలోడితో అవసరమా మనకి? అబ్బా, 4 రోజులు పోతే పని నేర్చుకుంటాడు కదా. నాకు నమ్మకం ఉంది, నువ్వు తిక్కలోడు అన్నవాడే ఎప్పటికైనా గొప్పవాడు అనిపించుకుంటాడు. మాధవి,